ఇతర మహబూబ్ నగర్ అలాంటి ప్రాజెక్ట్స్లో కలిపితే 1,30,00,000 రూపాయల వరకు వాళ్ళ కోట్లు ఎలా అయింది అది ఆ విషయంలో కూడా వాళ్ళు వైట్ పేపర్గా మా పార్లమెంట్ అసెంబ్లీ సమావేశంలో ఈ చర్చ కూడా జరగబోతుంది. ఆ డీటెయిల్స్ కూడా ఇస్తే ఆ పార్టీలో మొత్తం రాష్ట్రంలో మేము 6 డిక్లరేషన్ ఎట్లా తీసుకుపోయినామో గ్యారంటీ స్కీమ్స్ అలాంటిది ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లో తీసుకుపోతున్నాం. ఫైనాన్స్, ఇరిగేషన్, దాంతో సహా ఎనర్జీ విషయంలో కూడా మన 10 సంవత్సరాల్లో ఒక భద్రాద్రి ప్రాజెక్ట్ తప్ప యాదాద్రి కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ కానియకుండా దాదాపు అది కూడా 80,000 crores వరకు అప్పులు చేసి పెట్టినారు. ఈ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మరి దాన్ని కూడా అసెంబ్లీలో చర్చలకు రాబోతున్నది. ఆ వివరాలు కూడా పిఎస్సి మెంబర్లకు తెలపడం జరిగింది. అది ఎందుకంటే అసెంబ్లీలో జరుగుతుంది కాబట్టి దాని డీటెయిల్స్ మేము మీడియాకు చెప్పరాదు, లేకుంటే అది కూడా చెప్పేవాళ్ళం. ఎల్లుండి అసెంబ్లీలో ఈ విషయాలు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నాము. తర్వాత అలాగే మిషన్ భగీరథ పేరుతో ఎంత అవకతవకలు జరిగినాయి ఈ విషయాలు కూడా తెలియజేస్తూ మరి ముఖ్యంగా అంశాలు ఏంటంటే చాలా విషయాల్లో ఈ ప్రభుత్వం మిస్మేనేజ్మెంట్, కరప్షన్ అండ్ అహంకారం వలన అసలు డిసిప్లినే లేదు, ఫైనాన్స్ డిసిప్లిన్ లేదు. దాంతో సహా ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ సిస్టంతో సహా ప్రభుత్వంలో ఎట్లా జరపాలని కూడా లేదు. మరి త్వరలో ముఖ్యమంత్రి గారు లాస్ట్ డిసిషన్ ఈ అదర్ గ్యారంటీస్లో రేషన్ కార్డ్ మరియు మా పెన్షన్స్, ఆసరా పెన్షన్స్, హౌసింగ్, మహిళలు 2,500 చొప్పున మహిళలు, ఈ 4-5 అంశాల మీద మరి త్వరలో ఒక గ్రామ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ గ్రామ సభ బహుశా కాంగ్రెస్ ఫౌండేషన్ డే నాడు 28 తారీఖు నుంచి గ్రామ సభలు ఉంటాయి. ఈ గ్రామ సభల్లో విధి విధానాలు ఇంకా డిస్కషన్లో ఉన్నాయి. కానీ డేట్ మాత్రం 28 డిసెంబర్ నుంచి ఈ మిగిలిన గ్యారంటీల స్కీమ్లో మహిళలకు 2,500 రూపాయలు, ఆసరా పెన్షన్కు 2,000 నుంచి 4,000 రూపాయల పెన్షను, అలాగే నూతన రేషన్ కార్డ్స్ మరియు హౌసింగ్ స్కీమ్. హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా వెరీ సూన్గా కొత్తగా మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాంతో సహా ఈ స్కీమ్కు ఒక ఫార్మేట్ ద్వారా 28 తారీఖు నుంచి అన్ని గ్రామాల్లో ఈ అప్లికేషన్ తీసుకున్నాడు. దాన్ని ఎట్లా విధి విధానాలు గవర్నమెంట్ లెవెల్లో తయారవుతుంది ఆ విషయం కూడా మీకు తర్వాత ఈ అప్లికేషన్ ఎట్లా పెట్టాలా, ఏ పొంది 500 రూపీస్ గ్యాస్ సిలిండర్, ఆ గ్యాస్ సిలిండర్ కూడా అదే అప్లికేషన్లో ఉంటాయి. అంటే 5-6 ఐటమ్స్ అన్నీ కూడా మా గ్యారంటీ స్కీమ్స్ అన్నీ ఒక గ్రామ సభ పెట్టి డిస్క్రిమినేషన్ లేకుండా ప్రజలతో డైరెక్ట్గా ఎవరు ఏంది అని గతంలో కూడా గ్రామ సభలు కాంగ్రెస్ పార్టీ పెట్టి ఇచ్చింది. సాచ్యురేషన్లో మేము ఇచ్చినాం, అప్పుడు రేషన్ కార్డ్స్ సాచ్యురేషన్ పద్ధతిలో ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లు సాచ్యురేషన్ పద్ధతులు రేషన్ కార్డ్స్ పెన్షన్స్ ఇచ్చినాము. అదే విధానాలు ఓల్డ్ సిస్టమే మళ్ళీ గ్రామాల్లోనే కూర్చొని గ్రామాల్లోనే అప్లికేషన్ తీసుకొని అక్కడనే మరి ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఉంటారు, కలెక్టర్ ఉంటారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటారు. వాళ్ళని అది విధి విధానాలు ఇంకా తయారవుతుంది. కానీ డేట్ మాత్రం 28 జనవరి 28 డిసెంబర్ నుంచి కాంగ్రెస్ ఫౌండేషన్ డే నుంచి ఈ యొక్క ప్రక్రియ మొదలవుతుంది. అదేం జరగలేదు, అది విధి విధానాల తర్వాత చేస్తాం. అలాగే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఒక ఈ తొందరగానే ఎప్పుడైనా రాని పార్లమెంటు ఎలక్షన్ గురించి ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను వాట్సాప్ ద్వారా. పిఆర్ఓ గారు మీకు సర్క్యులేట్ చేసేస్తారు. 17 పార్లమెంట్కు ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జ్ నుంచి ఇప్పటి నుంచి
వాళ్ళు అక్కడ కార్యక్రమాలు మానిటరింగ్ కార్యక్రమాలు కూడా చేస్తారు. అండ్ ఈ డిస్కషన్ ఇక్కడ రాలేదు పిఎస్సిలో ఇంకా డిస్కషన్ అది రాలేదు. నేను డిస్కషన్ ఓన్లీ పిఎస్సి కమిటీలో జరిగిన డిస్కషనే మీకు తెలియజేస్తున్నాను అఫీషియల్గా, అంతవరకే. ఉన్నాయి, ముఖ్యమంత్రి గారికి 2 ఉన్నాయి, మన డిప్యూటీ సీఎం గారికి 2 ఉన్నాయి, అట్లా కొన్ని ఉన్నాయి. ఆ లిస్ట్ మీకు ఇస్తాము. 17 పార్లమెంట్కు 17 ఇన్ఛార్జ్లు, సీఎం గారు 2 పార్లమెంట్ ఉంది, డిప్యూటీ సీఎం 2 ఉన్నారు, ఇంకా ఇద్దరు ఉన్నారు. మన జీవన్ రెడ్డి గారు సీనియర్, ఆయన కూడా ఒక ఉంది, ఒకసారి సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నారు. అందరికీ మేము లిస్ట్ చెప్తాం. ఎమ్మెల్సీకి ఎంత ఉంటాయి ఇప్పుడు ఉన్న దానికి, అలా ఆ డిస్కషన్ రాలేదు. బట్ సీఎం గారు ఏమన్నారంటే నామినేటెడ్ పోస్టులు వెరీ సూన్గా ఆ ప్రక్రియ మొదలు పెడతామని కూడా చెప్పినారు కార్యకర్తలకు. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి టర్మ్ కంప్లీట్ అయినాక ఇంకోసారి టర్మ్ కూడా దొరకవచ్చు, బట్టిగానే వేస్ట్ పెట్టేది. అది కూడా ప్రక్రియ ముందుగా 6 గ్యారంటీ స్కీమ్స్ ప్రారంభించిన తర్వాతనే రాజకీయ నాయకులకు వాళ్ళ గురించి ఆలోచన, ఇప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. గౌడ్ గారు సార్ క్లియర్గా చెప్పినారు, కథలే కానీ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అత్యంత ఉత్సాహంతో వేచి చూస్తున్నటువంటి విషయాన్ని మీరు ప్రస్తావించినారు. అది స్పష్టంగా చర్చ జరిగింది. పిఎస్సిలో నామినేటెడ్ పదవుల భర్తీ గురించి ముఖ్యమంత్రి గారు కూడా నిర్దిష్టంగా వారి ఆలోచన విధానాన్ని స్పష్టం చేసినారు. ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు, సెక్రటరీలు, సీనియర్ నాయకులు, షబీర్ వాళ్ళ అంటే వాళ్ళు ఎవరైనా కానీ ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు టికెట్ ఇవ్వకుండానో ఇవ్వలేని పరిస్థితులలోనో అడ్జస్ట్ చేసి హామీ ఇచ్చిన వాళ్ళందరిది ఒక లిస్ట్, కంపేలింగ్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటారు దాన్ని, లిస్టును కంపేల్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఆ ఎక్సర్సైజ్ ప్రారంభమవుతుంది. వీలైనంత త్వరలోనే నామినేటెడ్ పదవులు కూడా ఇస్తే షబీర్ భాయ్ చెప్పినట్లు ఒక టర్మ్ 2 years ఉంటుంది నామినేటెడ్కు, ఇంకో 2 years కూడా చేయొచ్చు మన గవర్నమెంట్ పోయే లోపల. తొందర ఇస్తే 2 టర్ములు చేసే అవకాశం ఉంటుంది, తొందరనే ఇస్తామన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారి లోపల స్పష్టంగా ఉంది. ఎమ్మెల్సీలు అన్నది సీఎం గారు హైకమాండ్, అది పిఎస్సి పరిధిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ కాదు, అది కనుక పిఎస్సిలో ఆ చర్చ జరగలేదు. ఏం విధి విధానాలు? ఆ గ్రామ సభల గురించి పార్టీ వేదిక కనుక ప్రభుత్వానికి సలహా సూచన ఇచ్చేటువంటి పార్టీ వేదిక ఏది? పిఎస్సి. కనుక ఈ 6 గ్యారంటీస్లో మిగిలిన గ్యారంటీల కొరకు అప్లికేషన్ కాల్ ఫర్ చేయాలి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఏంటనేది మనకు సమాచారం రావాలంటే ఇంతకుముందు అనేక అడ్డగోలు వ్యవహారాల్లో నడిచింది ప్రభుత్వం కనుక ఇప్పుడు జెన్యూన్ రిక్వెస్ట్ కావాలంటే గ్రామసభ పెట్టాలి. ఆ గ్రామసభ నుంచి రిక్వెస్ట్ తీసుకోవాలి. వచ్చిన రిక్వెస్ట్ను మళ్ళీ సేమ్ కంపెలింగ్ అవును కాదు లేదు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చూసిన తర్వాత అప్పుడు 28 డిసెంబరు కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవం రోజు ప్రారంభమై 15 రోజులు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామసభ జరుగుతుంది. దానికి నోడల్ ఆఫీసర్లు ఉంటారు, తర్వాత ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు. ఈ వ్యవస్థ ద్వారా విజ్ఞప్తులను స్వీకరించి దాని ద్వారా గైడ్ లైన్స్ అనేది ప్రభుత్వం పరిధిలో ఉండేది. ప్రభుత్వము ఆ కన్సర్న్డ్ మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూర్చొని గైడ్ లైన్స్ తయారు చేస్తారు. ఆ తయారు చేసిన గైడ్ లైన్స్ను గ్రౌండింగ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ సైనికులుగా మేము వాటిని గ్రౌండింగ్ చేసి క్షేత్రస్థాయిలో సరైన విధంగా ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నం చేస్తాం. బరాబర్ ఉంటుంది, ఏం అనుమానం లేదు. కానీ ఆ గైడ్ లైన్స్లో ఫిట్ అవుతాయా లేదా? గైడ్ లైన్స్ ఎందుకు? గైడ్ లైన్స్ అనేది గవర్నమెంట్ క్రియేట్ చేసి గైడ్, బట్ బరాబర్ పార్టీ మనిషిగా, పార్టీ ప్రెసిడెంట్గా ఆ రోజు అనుకున్నది మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరూ న్యాయం చేయాలని అనుకుంటున్నారు. దాంట్లో నథింగ్ రాంగ్. ఏంటండి, గవర్నమెంట్ ఒక సపరేట్ ఉంటుంది, పార్టీకు వాళ్ళు వివరించినారు. 6 గ్యారంటీ స్కీమ్స్ విషయంలో పార్టీకి చెప్పినారు, నేను ఇది ప్రక్రియ మొదలు పెడుతున్నారు. కాబట్టి అది గవర్నమెంట్ లెవెల్లో చేసే రూల్స్ రెగ్యులేషన్ ఫ్రేమ్ ఎట్లా చేస్తారంటే దానికి చెప్పినారు ఏంటంటే నోడల్ ఆఫీసర్స్ ఉంటారు, దాంతో సహా ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు.
ఇక దానికంటే డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ వాళ్ళే ఇంకా తయారు కాలేదో డీటెయిల్స్ అవుతుంది. కానీ ఒక ప్రారంభం చేసే డేట్ మాత్రం చెప్పినారు. కాంగ్రెస్ ఫౌండేషన్ డే 28 డిసెంబర్కి ఉంది కాబట్టి చేస్తారు. కాబట్టి గవర్నమెంట్లో మా కాంగ్రెస్ కార్యకర్తలు ఫిట్ అవుతారంటే ఎలిజిబుల్ ఉన్న అందరు ఫిట్ అవుతారు. కానీ వాళ్ళు రాసుకున్నారు బావకు, బామ్మర్దికు, తమ్ముళ్లకు, ఇంటి వాళ్ళకు, భార్యకు, అట్లా ఆ సిస్టమ్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని నడివేది. జెన్యున్గా ఎవరు ఎలిజిబుల్ ఉన్నా వాళ్ళకి ఇస్తాం. అది కూడా గ్రామ సభలను ఇస్తాం. ఆ గ్రామ సభల్లో విధిలో లిస్ట్ పెడతాం. దాంట్లో ఎవరైనా ఇగో వీడు ఉన్నోడికి వేసుకున్నాడు, ఇల్లు ఉన్నది, మళ్ళీ ఇల్లు రాపించినారని అక్కడనే వాళ్ళతోని కంప్లైంట్ తీసుకొని స్క్రూటినీ కూడా అక్కడనే చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకా ఎలిజిబిలిటీకి అన్ని రూల్స్ తయారవుతాయి. ఇది డేట్స్ చెప్తున్నాం. ఇది పార్టీ డైరెక్షన్ ఇస్తుంది గవర్నమెంట్కు. ఒక డైరెక్షన్ పార్టీకి చెప్పింది, ఇది మనం అనుకొని ఓట్లు వచ్చినాయి కాబట్టి మీరు ఎలా అమలు చేస్తున్నారంటే వాళ్ళు మాకు చెప్పినారు. అది చూడాలి ఇంకా.